హలో గైస్, వెల్కమ్ టు ఎనిమీ రాజా. ఈ రోజు నుంచి మనం సోలో లెవెలింగ్ ని పూర్తిగా చూద్దాం. ముందుగానే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్. ఇంకా వీడియోని మొదలు పెడదాం, లెట్స్ గో. ఈ స్టోరీ ఒక ఈ ర్యాంక్ హంటర్ సన్ జింగ్ వూది. అతన్ని ఈ ప్రపంచంలో అందరికన్నా వీకెస్ట్ హంటర్ అన్నమాట. ఇంకా ప్రతి ఒక్కరు వాడిని హేళన చేస్తా ఉంటారు, కానీ తను ఎవరిని పట్టించుకోడు. ఎందుకంటే తన ఫాదర్ చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీలో వాడొక్కడే సంపాదిస్తా ఉంటాడు. తను తన మదర్ కోసం ట్రీట్మెంట్ కి డబ్బులు సంపాదించాలి, ఎందుకంటే తను కోమాలో ఉంది కాబట్టి. ఇంకా తన సిస్టర్ చదువు కూడా తను ఆపకుండా ఉండే బాధ్యత కూడా అతనిదే. అందుకే అందరికన్నా వీక్ అయ్యుండి కూడా తను తన ప్రాణాల్ని బలంగా పెడతా ఉంటాడు ప్రతిరోజు, ఎందుకంటే తను కాస్త డబ్బులు సంపాదించడానికి. ఇంకా ఒక రోజు ఒక డంజన్ లో తనని చావడానికి ప్రతి ఒక్కరు వదిలేసి వెళ్తుంటే తనకి తన సెకండ్ అవేకనింగ్ అవుతుంది. ఇంకా అతను తన లెవెల్ ని అప్గ్రేడ్ చేసుకోగల మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో అవుతాడు. అయితే గైస్, మనకి ఇక్కడ 3 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని చూపిస్తారు. అక్కడ ఒక ఐలాండ్ లో ఏదో శబ్దాలు వస్తా ఉంటాయి. అప్పుడు ఒక సోల్జర్ తన కెప్టెన్ తో అంటాడు, సార్ మేము వాళ్ళకి హెల్ప్ చేద్దామా? అప్పుడు కెప్టెన్ అంటారు, నీకు కూడా తెలుసు కదా మనం ఈ విషయంలో వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయలేమని, ఎందుకంటే మన ఆయుధాలు వాళ్ళకి ఆట వస్తువులు. అందుకే మనం ఈ సిచ్యువేషన్ ని ఆ హంటర్స్ మీదే వదిలేయాలి. ఇంకా ఆ ఐలాండ్ లో చాలా మంది హంటర్స్ చాలా పెద్ద పెద్ద చీవలను అటాక్ చేస్తా ఉంటారు. అందరూ వినండి, మనం ఒకవేళ వీళ్ళని ఇక్కడ నుంచి వదిలివేస్తే వాళ్ళు ప్రతి ఒక్క దాన్ని అంతం చేసేస్తారు. అందుకే మనం ఇక్కడే వాళ్ళని అంతం చేయాలి. ఇంకా మనం చూస్తాం, కొంతమంది మ్యాజికల్ సార్సరస్ ఆ చీమల పైన అటాక్ చేసేస్తారు, కానీ ఆ అటాక్ వల్ల జాయింట్ యాంట్స్ పైన ఒక గీత కూడా పడదు. ఇంకా ఆ చీమలు ఆ హంటర్స్ పైన అటాక్ చేసేస్తారు. ఇంకా ఆ హంటర్స్ ని తినేస్తా ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అనుకుంటాడు, ఏంటి నేను ఇక్కడ చనిపోబోతున్నానా ఇప్పుడు? కానీ అప్పుడే అక్కడ ఒక ఎస్ ర్యాంక్ హంటర్ మిన్ వచ్చేసి తనని కాపాడతాడు. ఇంకా తన హీలింగ్ పవర్ తో వాడి పూర్తి బాడీని రికవర్ చేసేస్తాడు. ఇంకా అప్పుడే కొన్ని యాంట్స్ తన పైన అటాక్ చేసేస్తారు, కానీ తన ఫ్రెండ్ ఇన్సాక్ తనని కాపాడేస్తాడు. ఇంకా అప్పుడు యున్సాక్ ఇంకా యాన్హో కలిసి అక్కడున్న మిగతా యాంట్స్ ని అంతం చేసేస్తారు. ఇంకా అక్కడున్న అందరు హంటర్స్ ఆ ఎస్ ర్యాంక్ హంటర్స్ ని చూసి చాలా సంతోషిస్తారు. అప్పుడు యున్సాక్ అంటాడు, మిన్ ఈసారి నువ్వు కాస్త మాకన్నా ముందే వచ్చేసావు. అప్పుడు తను అంటాడు, నన్ను క్షమించండి, కానీ నేను కొంత ప్రాణాలని కాపాడాలనుకున్నా, అయినా నాకు మీ మీద నమ్మకం ఉంది గైస్, మీరు నన్ను కాపాడతారని. ఇంకా అప్పుడే మనం చూస్తాము, అక్కడ ఒక జాయింట్ క్వీన్ యాంట్ వచ్చేస్తుంది. అప్పుడు యాన్హాక్ ఇంకా యున్సాక్ ఆ పెద్ద జాయింట్ యాంట్ పైన అటాక్ చేయడానికి వెళ్తారు. అప్పుడు యున్సాక్ తన లైట్నింగ్ మ్యాజికల్ పవర్ ని యూజ్ చేస్తాడు. ఇంకా యోన్హో ఆ మాన్స్టర్ దంతాల్ని విరగొట్టేస్తాడు. ఇంకా తన దంతాన్ని ఆ మాన్స్టర్ బాడీలోకి దూర్ చేస్తాడు. ఇంకా దాంతో ఆ మాన్స్టర్ అంతమైపోతుంది. ఇంకా గైస్, అప్పుడే అలాంటి చాలా రకాల వైట్ మాన్స్టర్స్ అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు యోన్హో అంటాడు, ఆహా రండి, నాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరికింది ఈ రోజు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు కలిసి మాన్స్టర్ పైన అటాక్ చేసేస్తారు. ఇంకా ఇటు మనం చూస్తాం, ఒక ఎస్ క్లాస్ హంటర్ ఆ మొత్తం సీన్ ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. ఇంకా తను అనుకుంటాడు, వాళ్ళందరూ సరైన సమయంలో అక్కడ చేరుకుని ఉంటారు, ఇంకా మనం అంతా ఈ మాన్స్టర్స్ అంతు తేల్చాల్సిందే. ఇంకా తనతో పాటు అక్కడ చాలా మంది హంటర్స్ ఉంటారు. ఇంకా అప్పుడే చోయ్ తన ఫైర్ మ్యాజిక్ తో అక్కడున్న రెడ్ యాంట్స్ మొత్తాన్ని ఒక్కసారిగా అంతం చేసేస్తాడు. కానీ ఆ అటాక్ వల్ల ఆ వైట్ యాంట్ మాన్స్టర్స్ కి ఏమీ కాదు. ఇంకా తను తన హంటర్స్ ని ఆ వైట్ మాన్స్టర్స్ పైన అటాక్ చేయమని ఆదేశిస్తాడు. ఇంకా అప్పుడు మనకి 10 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని చూపిస్తారు. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది, అప్పుడు హఠాత్తుగా అక్కడ ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. అది ఈ ప్రపంచాన్ని వేరే వేరే డైమెన్షన్స్ తో లింక్ చేస్తుంది. ఇంకా దానిలో నుంచి చాలా రకాల ఈవిల్ మాన్స్టర్స్ బయటకి వస్తారు. ఇంకా వాళ్ళని చంపడానికి మానవుల వెపన్స్, ఆర్మీ వెపన్స్ ఎలాంటి పనికిరావు. అప్పుడు వాళ్ళతో ఫైట్ చేయడానికి కొంతమంది ముందుకు వస్తారు. అప్పుడు వాళ్ళకి కొన్ని స్పెషల్ ఎబిలిటీస్ వచ్చేస్తాయి. ఇంకా అప్పటి నుంచి వాళ్ళని హంటర్స్ అని పిలవడం మొదలు పెడతారు. గాయస్, ఈ హంటర్స్ మొత్తం వాళ్ళ పవర్ లను బట్టి వాళ్ళని సెపరేట్ కేటగిరీలో డివైడ్ చేసి ఉంటారు. దానిలో అందరికన్నా పవర్ఫుల్ ఎస్ ర్యాంక్, దాని తర్వాత ఏ, బి, సి, డి అండ్ ఫైనల్లీ ఈ ర్యాంక్ ఉంటారు. ఇంకా ఒక్కసారి ఎవరికైనా వాళ్ళ పవర్ అవేకన్ అయిపోతుందో వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళ లెవెల్ ని వాళ్ళు అప్గ్రేడ్ చేయలేరు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనకి ప్రెజెంట్ సీన్ ని చూపిస్తారు. అక్కడ ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో ఒక పోర్టల్ ఓపెన్ అయి ఉంటుంది. అప్పుడు అక్కడ కేమ్ తన నెక్స్ట్ మిషన్ ని యాక్సెప్ట్ చేయడానికి ఆ డెంజన్ లో వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ పార్క్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. అప్పుడు కిమ్ అంటాడు, హే బడీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఈ హంటర్ జాబ్ ని వదిలేసావు అనుకున్నానే నేను. అప్పుడు తను అంటాడు, నా వైఫ్ మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోయింది బ్రో. అప్పుడు కేమ్ అంటాడు, అయితే ఈ మిషన్ చేసి నువ్వు డబ్బును సంపాదించాలనుకుంటున్నావా ఏంటి? అయితే నువ్వు టెన్షన్ తీసుకోవద్దు, ఒకవేళ మనం ఈ మిషన్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తే మనకి చాలా మంచి రివార్డు దొరుకుతుంది. నాకైతే చాలా కంగారుగా ఉంది, నేను మీతో కలిసి అక్కడ ఉన్న దాంతో ఫైట్ చేయగలనో లేదో అని. ఇంకా గాయస్, మనం అప్పుడే చూస్తాం, అక్కడ మన మెయిన్ హీరో సంగ్ వచ్చేస్తాడు. ఇంకా వాడిని చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి తన అందరికన్నా బలవంతుడా ఏంది? అందరూ తనని చూసి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు కేమ్ అంటాడు, లేదు తనకంత సీన్ లేదు, నువ్వు తనకంత హైప్ ఇవ్వడం అవసరం లేదు. ఇంకా నువ్వు వెళ్ళిన తర్వాత తను మా టీమ్ లో జాయిన్ అయ్యాడు.
వెళ్ళాడు. ఇంకా తను ఈ మానవ జాతిలోనే అత్యంత వీకెస్ట్ హంటర్ అన్నమాట. తను ఒక లీస్ట్ ఈ ర్యాంక్ డంజన్ లో కూడా ఇంజురీ అయిపోయి హాస్పిటల్ కూడా వెళ్ళాడు మనోడు. అప్పుడు తను అంటాడు, ఏంటి నిజమా తన అంత వీకా? అప్పుడు కిమ్ అంటాడు, అవును, తను ఇక్కడ ఉన్నాడంటే ఈ మిషన్ మనం చాలా ఈజీగా పూర్తి చేసేయచ్చు. అప్పుడు తను అంటాడు, కాస్త మెల్లగా మాట్లాడు, తను వినేస్తే మళ్ళీ ఫీల్ అవుతాడు. అప్పుడు సంగ్ అంటాడు, నేను అంతా వినేసాలేండి, కానీ మీరు చెప్పిందంతా నిజమే కదా. అప్పుడు అక్కడ తనతో కలవడానికి జూహీ వచ్చేస్తుంది. అప్పుడు తను అంటుంది, హే నీ ముఖానికి ఏమైంది? అప్పుడు తను అంటాడు, ఏమీ లేదులే, ఇది రోజు జరిగేదేగా. నేను విన్నా నువ్వు ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావంట కదా. అప్పుడు తను అంటాడు, అదొక ఈ ర్యాంక్ డంజన్, నేను అక్కడ చాలా ఇంజూర్ అయ్యాను. వాళ్ళ దగ్గర ఒక హీలర్ లేడా ఏంటి? అప్పుడు తను అంటాడు, వాళ్ళందరూ చాలా హై ర్యాంక్ హంటర్స్, అందుకే వాళ్ళకి ఎలాంటి హీలర్ అవసరం లేదు. అయినా కూడా అదంతా నా తప్పేలే, ఎందుకంటే నేను వాళ్ళందరికన్నా చాలా వీక్ గా ఉన్నా. ఇంకా ఆ విషయం నీకు కూడా తెలిసిందే కదా, ఇంకా పద వెళ్లే సమయం వచ్చేసింది. అప్పుడు సాంగ్ అక్కడ అంటాడు, మీ అందరికి ఎలాంటి ప్రాబ్లం లేకపోతే మీ కెప్టెన్ లాగా ఈ మిషన్ లో నేనవుతా. ఇంకా మనం చూస్తాం అక్కడ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే సాంగ్ ఒక హై ర్యాంక్ హంటర్ అన్నమాట. ఇంకా వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఆ పోర్టల్లో వెళ్తా ఉంటారు. వాళ్ళు అంటారు, సంగ్ మా వెనకే ఉండు, ఇంకా జాగ్రత్త, నువ్వు ఇంజూర్ అవ్వకుండా ఈసారి జాగ్రత్తగా ఉండు. అప్పుడు సంగ్ తన నైఫ్ ని చూస్తా అంటాడు, ఇదొక చిన్న నైఫ్, ఇంకా దీనిలో చాలా తక్కువ పవర్ ఉంది. నా దగ్గరున్న ఇన్కమ్ తో నేను దీన్ని మాత్రమే కొనగలిగా. ఇంకా తను అంటాడు, ఏవైతే సరే పద ఈ రోజు ఈ మిషన్ ని కూడా పూర్తి చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఒక వ్యక్తి ప్రెసిడెంట్ గోతో ఒక మీటింగ్ జరిగిన విషయం అడుగుతాడు. అప్పుడు ప్రెసిడెంట్ గో అంటారు, వాళ్ళు ప్రతిసారి ఒకే విషయం అంటున్నారు, మనం ఏ పరిస్థితిలో అయినా కూడా ఈ డంజన్ ని మనం ఆపకూడదు. ఇంకా ఆ డంజన్ లో దొరికే ప్రతి వస్తువు మనం వాళ్ళకి సప్లై ఇస్తానే ఉండాలంట. గైస్, డంజన్ బ్రేక్ అంటే ఒక రూల్ అన్నమాట. అది 7 రోజుల లోపల ఒక డంజన్ లో ఉన్న మాన్స్టర్ ని మనం అంతం చేయకపోతే ఆ మాన్స్టర్స్ బయటకు వచ్చేస్తాయి. ఇంకా ఆ మాన్స్టర్ ఈ ప్రపంచంలోకి వచ్చేసి మొత్తం సర్వనాశనం చేసేస్తారు. ఇంకా ప్రెసిడెంట్ గో అంటారు, గవర్నమెంట్ చెప్పే మాట కూడా నిజమే, మనం అందరూ కూడా ఆ డంజన్ లో దొరికే వస్తువుల్ని అమ్మే బ్రతుకుతా ఉన్నాం. ఇంకా ఎప్పుడైతే మనం ఆ మాన్స్టర్ ని చంపుతామో వాళ్ళ బాడీ లోపల నుంచి ఒక జెమ్ బయటకు వస్తుంది, దాన్నే మనం క్రిస్టల్ జెమ్ అంటాం. ఇంకా ఆ జెమ్స్ ని అమ్మే మనం మన జీవితాలు గడుస్తా ఉన్నాయి. ఇంకా మనం చూస్తాం, సంగ్ ఒక మాన్స్టర్ ని చంపి ఒక జెమ్ ని బయటకు తీస్తాడు. ఇంకా దాన్ని చూసి చాలా సంతోషిస్తా ఉంటాడు. కానీ అప్పుడే ఒక మాన్స్టర్ తన పైన అటాక్ చేసేస్తాడు. దాని వల్ల తన కత్తి పైన బాగా పెద్ద క్రాక్ వచ్చేస్తుంది. ఇంకా అప్పుడే సంగ్ ఆ మాన్స్టర్ అటాక్ నుంచి ఎలాగోలా బయటపడతాడు. ఇంకా ఆ మాన్స్టర్ పైన అటాక్ చేసేస్తాడు. కానీ గైస్, తన దగ్గరున్న కత్తి విరిగిపోతుంది. ఇంకా ఆ మాన్స్టర్ తన సాడ్ ని సంగ్ బొట్టలో గుచ్చేస్తాడు. ఇంకా అప్పుడే పార్క్ వచ్చేసి తనని కాపాడతాడు. ఇంకా జూయిని తనని హీల్ చేయమని అంటాడు. ఇంకా మనం చూస్తాం, మిగతా వాళ్ళు అక్కడున్న మాన్స్టర్లతో బాగా సులువుగా ఫైట్ చేస్తా ఉంటారు. ఇంకా ప్రెసిడెంట్ గో అంటారు, ఏ జెమ్స్ అయితే మనం ఒక హై మాన్స్టర్ తో పొందుతామో ఆ జెమ్స్ యొక్క వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా వాటిని మనం పవర్ఫుల్ వెపన్స్ లో కన్వర్ట్ చేస్తాం, ఎందుకంటే హై లెవెల్ మాన్స్టర్స్ ని మనం చంపడానికి అవి మనకి పనికొస్తాయి. ఇంకా దాంతోనే వాళ్ళకి అక్కడ మానా క్రిస్టల్స్ కూడా దొరుకుతాయి. ఇంకా వాటిని కూడా వాళ్ళు వెపన్స్ లాగా వాడుకుంటా ఉంటారు. కానీ అవి మ్యాజిక్ జెమ్స్ అంత పవర్ఫుల్ ఉండవు. కానీ మన గవర్నమెంట్ వాటిని ఒక వేరే వెపన్ ని తయారు చేయడానికి వాడుతా ఉంటారు. ఇప్పుడు ప్రెసిడెంట్ గో అంటారు, ఆ వస్తువులన్నీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంత పవర్ఫుల్ కాకపోయినా కానీ హైడ్రో విండ్ ఇంకా జియోథర్మల్ పవర్ కన్నా అవి చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి. అందుకే ఇవి చాలా వాల్యుబుల్ అసెట్స్ అన్నమాట. ఇంకా గవర్నమెంట్ మానా క్రిస్టల్స్ గా ఈ జెమ్స్ ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి వెతుకుతా ఉన్నారు. ఇంకా ఇదంతా హంటర్స్ తెచ్చిన వస్తువులపైనే డిపెండ్ అయి ఉంటుంది. అందుకే వాళ్ళు చాలా వాల్యుబుల్ పర్సన్స్ అన్నమాట. ఇంకా ఇక్కడ మనం చూస్తాం, ఆ హంటర్స్ ఆ డంజన్ బాస్ ని అంతం చేసేస్తారు. ఇంకా జూహీ సంగ్ తో అంటుంది, అసలు నువ్వు ఒక హంటర్ లాగా ఎందుకు అవుతున్నావు? నా మాట గుర్తుంచుకో, ఏదో ఒక రోజు నువ్వు నీ నిర్ణయం వల్ల చాలా బాధపడతావు. చూడు నువ్వు ఇప్పుడు ఎంత ఇంజూర్ అయిపోయావు. అప్పుడు సంగ్ తనతో సారీ అంటాడు. కానీ జూహీ తన పైన చాలా కోప్పడుతుంది. ఇంకా అందరూ అక్కడ మానా క్రిస్టల్స్ ఇంకా జెమ్స్ ని కలెక్ట్ చేసుకుంటా ఉంటారు. అప్పుడు సంగ్ అనుకుంటాడు, ఎలాగైతేనే ఈ మిషన్ పూర్తి అయింది, కానీ దీని వల్ల నేను ఒక ఈ క్లాస్ జెమ్ ని సాధించగలిగానంతే. నేను దీనికోసం ఇంత నా ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. ఇంకా అప్పుడే వాళ్ళకి ఒక సెకండ్ కేవ్ కనిపిస్తుంది. ఇంకా వాళ్ళలో ఒక వ్యక్తి అంటాడు, ఇది ఒక డబుల్ డంజనా ఏంటి? అప్పుడు ఒక అమ్మాయి అంటుంది, నువ్వు చెప్పింది నిజమే అనుకుంటా, మనం ఇక్కడ బాస్ మాన్స్టర్ ని చంపేసిన ఈ డంజన్ క్లోజ్ అవ్వలేదంటే ఇక్కడ ఏదో స్పెషల్ గా ఉండే ఉంటుంది. అప్పుడు సాంగ్ అంటాడు, మనం ఇలాంటి సిచ్యువేషన్ లో హంటర్స్ అసోసియేషన్ కి ఒక మాట చెప్పాల్సిందే, వాళ్ళు మనకి ఎలా చెప్తారో మనం అలా చేయాల్సి ఉంటుంది. అప్పుడు కిమ్ అంటాడు, మనం అలా చేస్తే ఇప్పుడు ఈ డంజన్ లో దొరికే వాల్యుబుల్ వస్తువులన్నీ నెక్స్ట్ వచ్చే హంటర్స్ కి ఇచ్చేయాల్సి వస్తుంది. అప్పుడు పార్క్ అంటాడు, ఇది ఒక డి ర్యాంక్ హంటర్, మనం ముందుకు వెళ్లాల్సిందే. అప్పుడు సాంగ్ అంటాడు, మీరు చెప్పే మాట నిజమే, కానీ ఆ డంజన్ లోపల మనకి ఎలాంటి ప్రమాదం ఉంటుందో మనకి తెలియదు. ఇంకా తను అంటాడు, అయితే సరే మనం ఓటింగ్ వేద్దాం. అప్పుడు మనం చూస్తాం, అక్కడ వెళ్ళాలా వద్దా అనే దానిలో ఓటింగ్ టై అయిపోతుంది. అప్పుడు తను అంటాడు, ఇంకా సంగ్ ఒక్కడే మిగిలిపోయాడు, నువ్వేమంటావు సంగ్? అప్పుడు సంగ్ అనుకుంటాడు, నాకు తెలుసు ఇదొక డి ర్యాంక్ డంజన్, అయినా
కూడా నేను దీనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మా నాన్నగారు మాయమైపోయిన తర్వాత నుంచి నా మదర్ ట్రీట్మెంట్ కి ఇంకా నా చెల్లిని చదువు కోసం నేను డబ్బును సంపాదించాల్సిందే. ఇంకా దానికోసం నేను నా ప్రాణాలని ఎన్నిసార్లైనా డేంజర్ లో వేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా తను ఆ డంజన్ లోపలికి వెళ్ళడానికి ఓట్ చేసేస్తాడు. ఇంకా మనం చూస్తాం ఇక్కడ ఒక పెద్ద బ్లాక్ క్రిస్టల్ యూజ్ చేసి ప్రతి హంటర్ పవర్ ని కేటగరైజ్ చేస్తారు. బయట రకరకాల ఏజెన్సీస్ ఆ హంటర్స్ ని హైర్ చేయడానికి ప్రయత్నిస్తా ఉంటారు. అప్పుడు ఒక వ్యక్తి చోయ్తో అంటాడు, మన అసోసియేషన్ లో ఒక బి ర్యాంక్ హంటర్ ఇంకా 2 సి ర్యాంక్ హంటర్ జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఇక్కడంతా అనుకున్నట్టే జరుగుతుంది. అప్పుడు చోయ్ అంటాడు, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. ఇంకా నీకు ఎలాంటి టాలెంట్ అక్కడ కనిపిస్తే వాళ్ళని ఆలోచించకుండానే వాళ్ళని హైర్ చేసుకో. కానీ నాకు తెలిసి చాలాంటి వ్యక్తి మనకి దొరకదు. అప్పుడే మనం చూస్తాం ఒక లేడీ పర్స్ ని ఇద్దరు ఇక్కడ దొంగతనం చేసేస్తారు. కానీ అప్పుడే అక్కడ చావు వచ్చేస్తుంది. ఇంకా ఆ దొంగల్ని ఒక పట్టు పడుతుంది. ఇంకా ఆ లేడీ పర్స్ ని కూడా తిరిగి ఇచ్చేస్తుంది. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ తనని చూసి బాగా ఇంప్రెస్ అవుతా ఉంటారు. కానీ తన అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మనం చూస్తాం ఇక్కడ వీళ్ళందరూ ఆ కేవ్ లోకి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళలో ఒకరు అంటారు, బాస్ మాన్స్టర్ ఇక్కడ చనిపోయిన తర్వాత ఈ కేవ్స్ 1 గంట లోపే మాయమైపోతాయి. మన పనిని మనం తొందరగా పూర్తి చేయాలి. ఇంకా మనం 40 నిమిషాల నుంచి నడుస్తానే ఉన్నాం. ఇంకా మన దగ్గర 20 నిమిషాలు మాత్రమే ఉంది. ఇంకా సంగ్ జూయితో అంటాడు, నన్ను క్షమించు, నా ఓటు వల్ల నీకు కూడా ఈ కేవ్ లోకి రావాల్సి వచ్చింది. నువ్వు బానే ఉన్నావా? అప్పుడు తను అంటుంది, ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఎలా బాగుంటాడు? నీకు ఏమనిపిస్తుంది? ఆ మాన్స్టర్ కాస్త పైన అటాక్ చేస్తుంటే ఇప్పటి వరకు నువ్వు చనిపోయి ఉండేవాడివి. నేను చాలా కష్టంగా నిన్ను క్యూర్ చేశాను. అయినా కూడా నువ్వు ఇంత అలాంటి పరిస్థితుల్లో నువ్వు లోపలికి రావడానికి ఓట్ చేసావు. ఎందుకు? నీ బ్రో ఏమైనా పాడైపోయిందా ఏంటి? అప్పుడు సంగ్ అనుకుంటాడు, నేను ఈ బి ర్యాంక్ హీలర్ జూహీ వల్లే ఇప్పటి వరకు బ్రతికి ఉన్నాను. అప్పుడు జూహీ అంటుంది, ఒకవేళ నువ్వు నిజంగా నాకు సారీ చెప్పాలనుకుంటే నువ్వు నాకు డిన్నర్ తినిపియాల్సింది, సరేనా? ఆ మాట విన్న సంగ్ చాలా షాక్ అయిపోతాడు. అప్పుడు జూహీ అంటుంది, ఎందుకు అలాంటి ముఖం పెట్టావు? ఏంటి నువ్వు నాతో పాటు డిన్నర్ చేయడం నీకు నచ్చదా ఏంటి? అప్పుడు సంగ్ అంటాడు, లేదు లేదు లేదు, అలాంటి ఏ విషయం లేదు. ఇంకా అప్పుడే వాళ్ళకి అక్కడ బాస్ రూమ్ కనిపిస్తుంది. అప్పుడు కిమ్ అంటాడు, ఇంత పెద్ద గేట్ ని చూడడం చాలా అరుదైన విషయం. ఇంకా పదండి మనం ముందుకి వెళ్దాం. ఎందుకంటే మనం ఏ వస్తువుని తీసుకోకుండా ఇంత దూరం వృధా చేయలేం. మనం ఇంకా టైం ని వృధా చేయలేం. అయితే పదండి మనం అందరం కలిసి లోపలికి వెళ్దాం. ఇంకా కలిసే బయటికి రావాలి. నేను నిజంగా చెప్తున్నా కదా కెప్టెన్. అప్పుడు సాంగ్ అంటాడు, అవును ఇంకా పదండి. ఇంకా ఇటువైపు మనం చూస్తాం హంటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గో అంటారు, మీ అందరికి ఇక్కడ స్వాగతం. ఇంకా మీరు మా ఫ్యూచర్ హంటర్స్ కాబోతున్నారు. ఇంకా కొంతమంది వెనక్కి కూడా వెళ్ళిపోతారు. ఈ పోర్టల్స్ మనకి 10 సంవత్సరాల నుంచి ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఇంకా ఆ డంజన్స్ లో ఎలాంటి మిస్టీరియస్ థింగ్స్ ఉన్నాయో మనకి ఇప్పటి వరకు తెలియదు. హంటర్ గా మారడం అంటే తన ప్రాణాలు పణంగా పెట్టి చేసే ఉద్యోగం. మీరు ఎన్ని మిషన్లు చేసినా మీరు ప్రతిసారి అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఒకవేళ మీరు ప్రాణాలతో ఉండాలంటే మీ సరౌండింగ్స్ లో ఉన్న వస్తువుల్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తానే ఉండాలి. ఇంకా ఇటువైపు వాళ్ళందరూ ఆ పెద్ద గేట్ ని ఓపెన్ చేసేస్తారు. ఇంకా ఎలాగైతే వాళ్ళు లోపలికి వస్తారో అక్కడ ఉన్న ల్యాంప్స్ మొత్తం వెలిగిపోతాయి. ఇప్పుడు వాళ్ళలో ఒక వ్యక్తి అంటాడు, ఇలాంటి డంజన్ లో మనం మొట్టమొదటిసారిగా వస్తున్నాం కదా, ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఇక్కడ ఏం చేస్తున్నాయి? ఇవి చాలా అంటే చాలా రేర్ లాగా అనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని స్టాచ్యూల దగ్గర అయితే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయా? ఇప్పుడు సంగ్ అనుకుంటాడు, ఇక్కడున్న స్టాచ్యూల్లో అన్నిటికన్నా పెద్ద స్టాచ్యూ ఇదే. ఇంకా వేరే వ్యక్తి అంటాడు, ఇక్కడ ఏమి మ్యాజికల్ బీస్ట్ లేదా ఏంటి? ఇక్కడ మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు సాంగ్ కి ఒక మ్యాజికల్ స్టోన్ కనిపిస్తుంది. అప్పుడు సాంగ్ అక్కడున్న లాంగ్వేజ్ ని చదువుతా అంటాడు, ద కమాండెంట్స్ ఆఫ్ ద కార్డినల్ టెంపుల్. మొట్టమొదటి రూల్, భగవంతుడిని మనం ప్రార్థించాలి. రెండోది, దేవుడిని మనం పొగుడుతా ఉండాలి. ఇంకా మూడో రూల్, దేవుడిని మనం పూర్తిగా నమ్మాలి. ఇంకా ఎవరైతే ఈ రూల్స్ ని పాటించారో వాళ్ళు ఈ ఏరియా నుంచి బయటకి ప్రాణాలతో వెళ్ళలేరు. అప్పుడు జూహీ సంగ్ తో అంటుంది, అక్కడ చూడండి ఆ పెద్ద స్టాచ్యూ కళ్ళు ఇప్పుడే కదిలేయి, అది మా వైపే చూస్తున్నాయి. ఇప్పుడు సంగ్ అంటాడు, నువ్వేమంటున్నావు? నీకు హెలూసినేషన్ అయిందేమో, జాగ్రత్త. ఇంకా అప్పుడే మనం చూస్తాం ఆ రూమ్ డోర్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు అంటారు, ఏంటి మేము ఇక్కడ ఇరుక్కున్నావా? అందుకే నేను ఇక్కడికి రావాలనుకోలేదు. ఇదంతా మీ తప్పే. మీరే ఈ డంజన్ ని చాలా ఈజీ అనుకున్నారు. మనం అసలు ఇక్కడ రాకపోతేనే బాగుండేది. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా. ఒకవేళ మీకు ఏమైనా ట్రెజర్ దొరికితే అది మీరే ఉంచుకోండి. ఇంకా మనం చూస్తాం ఎలాగైతే తను ఆ డోర్ దగ్గరికి వెళ్తాడో అక్కడున్న ఒక ఆ గాడ్ స్టాచ్యూ తనని చంపేస్తాడు. దాన్ని చూసిన అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా ఒక వ్యక్తి అంటాడు, ఏంటి మేము ఆ స్టాచ్యూతో ఫైట్ చేయాలా? అప్పుడు సంగ్ అనుకుంటాడు, ఏంటి తను ఇప్పుడు చనిపోయాడా? అసలు తన ర్యాంక్ ఏంటి? అయినా కూడా దాంతో ఎలాంటి ప్రయోజనం లేదే. తను నాకన్నా బలవంతుడే అయి ఉంటాడు. అయినా కూడా తను ఒక్క క్షణంలో చనిపోయాడు. నాకు చాలా భయం వేస్తుంది. ఇది నిజంగా ఒక డి ర్యాంక్ డజనా ఏంటి? ఇక్కడ ఇలాంటి మాన్స్టర్స్ కూడా ఉంటాయనుకోలేదు. అప్పుడు సాంగ్ అంటాడు, ఈ స్టాచ్యూ అక్కడ నుంచి కలిందంటే వేరే స్టాచ్యూస్ కూడా కదులుతాయి అనుకుంటా. అప్పుడు సంగ్ ఆ పెద్ద స్టాచ్యూ కళ్ళలో చూస్తాడు. అప్పుడు మనం చూస్తాం ఆ స్టాచ్యూ ఒక్కసారిగా సంగ్ ని చూస్తా ఉంటాయి. అప్పుడు సంగ్ ఆలోచిస్తాడు, నేను ముందు కూడా నా ప్రాణాలు పోయే పరిస్థితుల్లో చిక్కుకున్నా. నా ఫస్ట్ మిషన్ లోనే నేను
నేను నా టీం నుంచి వేరైపోయా. ఇంకా అప్పుడు నాకు ఒక ఈ ర్యాంక్ మాస్టర్ నా పైన అటాక్ చేయడం వల్ల నేను చాలా రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఒక్కసారి అయితే నేను ఒక అడవిలో తప్పిపోయా. ఇంకా చాలా రోజుల వరకు నేను ఆకలిగా ఉన్నా. నాకైతే ఒక లో ర్యాంక్ డంజన్ కూడా నా ప్రాణాలకే ప్రమాదమైన ప్లేస్. హంటర్స్ అయితే ఆ మ్యాజిక్ స్టోన్స్ ఇంకా జెమ్స్ ని వాడుకొని వాళ్ళు మంచి వెపన్స్ ని కొనుక్కుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా పెద్ద మాన్స్టర్ ని చంపడానికి వాడతారు. ఇంకా నా దగ్గర అయితే ఆ పవర్లెస్ కత్తి మాత్రమే ఉంది. ఇంకా అది కూడా విరిగిపోయింది. ఇంకా నేను ఇక్కడికి ప్రతిసారి రావాల్సిందే, ఎందుకంటే నా జీవితం దాంతోనే గడుస్తా ఉంది. అందుకే నేను ప్రతి డంజన్ లో ఉన్న ప్రతి వస్తువుని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాను. ఇంకా అక్కడ ఉన్న వీక్ దానిపైనే అటాక్ చేస్తా ఉంటాను. ఇంకా అప్పుడే సంగ్ వాళ్ళందరినీ కింద పడుకోమంటాడు. ఇంకా ఆ స్టాచ్యూ కళ్ళలో నుంచి చాలా మంటలు బయటకు వస్తాయి. అది ఒక వ్యక్తికి తగిలి వాడు ఒక క్షణంలో బూడిదైపోతాడు. అక్కడ దాన్ని చూసిన అందరూ చాలా భయపడిపోతారు. ఇంకా వాళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాదు. అప్పుడు సంగ్ చాలా భయపడుతూ ఆలోచిస్తా ఉంటాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా, మేము ఇక్కడ చిక్కుకున్నావే, ఇంకా ఇక్కడ నుంచి బయటపడడం అసాధ్యం లాగుంది. ఇంకా నేను ఇక్కడ చావబోతున్నానా ఏంటి? అయితే గైస్, ఫస్ట్ ఎపిసోడే లాస్ట్ వరకు వస్తా ఉండగానే ఇంత అద్భుతంగా ఉందా? మీకు అసలు ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ మీ స్క్రీన్ పైన వస్తా ఉంటుంది.